హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాళోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాలను మా పాఠశాలలో చాలా ఘనంగా నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి విశేషాలను మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఓకే, గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భద్రాచలం నందు ఈరోజు అనగా 9/9/2024 ప్రజాకవి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా కాళోజీ గారి చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు జి పద్మజ గారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కాళోజీ కవిత్వం గురించి, వారి సాహిత్య సేవ గురించి విద్యార్థులకు తమ ఉపన్యాసాల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తెలుగు ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి గారు వ్యవహరించారు. కాళోజీ జీవిత విశేషాలపై ఒక చక్కని వీడియోను కూడా డిజిటల్ బోర్డుపై ప్రదర్శించారు. అనంతరం కాళోజీ గారి జీవితం, సాహిత్యంపై వ్యాసరచన పోటీలు, చర్చాగోష్ఠులు, కవి సమ్మేళనాలు, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పాఠశాల స్థాయిలో విజేతలైన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేసి వారికి ధృవీకరణ పత్రాలు అందించారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని పిక్స్ని చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్లోని ఎడమవైపు ఉన్నది రమాదేవి గారు, కుడివైపున ఉన్నది విజయలక్ష్మి గారు. వీరిద్దరూ కూడా మా పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భద్రాచలంలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా ప్రధానోపాధ్యాయులు జి పద్మజ గారు ప్రసంగించారు విద్యార్థులను ఉద్దేశించి. దానికి సంబంధించిన పిక్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ తర్వాత మా పాఠశాలలోని ఫస్ట్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు కూడా విద్యార్థులను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసంగించారు. ఆ తర్వాత ఈ పిక్లో జాన్సన్ గారు, వీరు కాళోజీ కవిత్వానికి అలాగే కాళోజీ రచనల గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే కాళోజీ రచించినటువంటి కొన్ని కవితలు కూడా విద్యార్థులకు చదివి వినిపించారు. ఈ పిక్లో ప్రసంగిస్తుంది జయబాబు గారు. వీరు భాష గురించి, భాష పుట్టుక, దాని ఎలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా మారుతుంది వంటి విషయాలన్నీ కూడా విద్యార్థులకు అర్థమయ్యేలాగా వివరించారు. ఈ పిక్లో మనకు కనిపిస్తుంది తులసీరం గారు. వీరు ఆంగ్ల ఉపాధ్యాయులు అయినప్పటికీ చాలా మంచి విషయాలు విద్యార్థులు తెలియజేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులలో ఈయన విశిష్టమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈయన 1998-2000 ప్రాంతంలో పీజీ చదువుతున్నటువంటి రోజుల్లో కాకతీయ యూనివర్సిటీలోని కాళోజీ గారిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడినటువంటి వ్యక్తి. ఆ విషయాలను ఈరోజు మాతో పంచుకున్నారు తులసీరామ్ గారు. ఈ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఉపాధ్యాయులతోటి దిగినటువంటి ఒక పిక్ ఇది. ఈ పిక్లో ఇక్కడ మాట్లాడుతుంది మా పీడీ గారు రమేష్ గారు. వీరికి కూడా తెలుగు అంటే మక్కువ ఎక్కువ. అందుకని ఇటీవల కాలంలోనే డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పీజీ కూడా పూర్తి చేశారు తెలుగుపై మక్కువతోటి. వీరు కూడా కాళోజీ గారి కవిత్వం గురించి చాలా విషయాలు విద్యార్థులతోటి పంచుకున్నారు. చివరిగా నేను కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాను. అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అనే ప్రజాకవి కాళోజీ అన్నారని చెప్పని, ఈ మాటలు నాకు కూడా ఆదర్శమని చెప్పని, కరోనా సమయంలో కూడా చాలా కాళోజీ గారి సాహిత్యాన్ని చదివానని, విద్యార్థిని చదవమని చెప్పని కూడా ఈ సందర్భంగా విద్యార్థులకి నేను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నేడు తెలుగు ఉపాధ్యాయులు అలాగే ప్రధానోపాధ్యాయుల వారి సహకారంతో, నేడు ఇతర ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మా పాఠశాలలోని ప్రజాకవి కాళోజీ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.